జనగామ జిల్లా పాలకుర్తి కొడకండ్ల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పాఠశాలలో విద్యార్థుల కోసం చేపట్టనున్న అదనపు వసతుల నిర్మాణ పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, మెరుగైన వసతి మరియు సౌకర్యాల కల్పన లక్ష్యంగా చేపట్టిన ఈ అభివృద్ధి పనులను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాలలో అదనపు వసతుల కోసం 41.50 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల బాలికలకు కూడా నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులు, వసతి గదులు, తాగునీటి, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అన్ని అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడితే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు మరింత పెరుగుతాయని, విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అవసరమైన ప్రతి సౌకర్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఎక్కడ వాళ్ళకి సూటబుల్ ఉంటే వాళ్ళు అక్కడ తీసుకుంటారు. కొడకండ్ల మండలంలోనే ఉంటుంది. డిపార్ట్మెంట్ వాళ్ళ అన్న ఇప్పుడు 3 ప్లేసులు మేడం ఆల్రెడీ సర్వే చేసింది. ఇది 19 ఎకరాల 4 గుంటలు. దీంట్లో కొంతమంది అసైన్మెంట్ అయ్యారు. దాన్ని మనం ఒప్పిస్తే ఇది సక్సెస్ అయ్యింది. ఇంత టెక్స్టైల్ పార్క్ కొరకు 9 ఎకరాలు కేటాయించి 5-6 ఎకరాలు వాళ్ళని అక్కడ కేటాయిస్తే సక్సెస్ అయింది. అవతల 40 ఎకరాలు చిల్లర ఉన్నది. ఆ 40 ఎకరాలు కొంచెం రాక్ ప్లేస్, అక్కడ ఫ్రీగానే ఉన్నది. కొంతమంది పక్కకు ఉంటారు కానీ వాళ్ళ దాంట్లోకి పోలేము మనం. ఈ మనకు 15 ఎకరాలు అయితే చాలు, మనకి ఈజీగా మూవ్ అయ్యేది. అది ఫస్ట్. సెకండ్ ఎవరో ఒకరు కొట్టరండి. వీడియో అయిపోయింది.